ఇది తక్కువైంది అనడానికి లేదు. సినిమా అయితే ప్రతిది కూడా సాంగ్స్ కానీ ఉన్నటువంటి ఒక ఫైట్ ఎంత అద్భుతంగా ఉందో బాగా క్రియేట్ చేసుకున్నాడో, అది ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన రెహమాన్ గారికి ప్రతిది కూడా ప్రతి సీను కూడా పాయింట్ అప్ గా చాలా అద్భుతంగా బుక్ చేతి ధరకు ఎక్కించాడు. ఇక్కడ వన్ మెన్ షో రామ్ చరణ్ గారు అయితే వన్ మెన్ షో చేస్తాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్యాప్ లో ఒక మంచి సూపర్ హిట్ పడిందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సినిమా ఒక మంచి సక్సెస్ కి ఇది ఒక పునాది. ఆ యాక్టింగ్ పరంగా చిరంజీవి గారు తనయుడు కాబట్టి యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు ఎక్కుతా, యాక్టింగ్ పరంగా 4 మెట్లు అయితే ఎక్కేసాడు ఈ సినిమాలో. తను చూపించినటువంటి 3 క్యారెక్టర్లు ఏదైతే ఉందో క్రికెట్ కానీ అదే విధంగా రన్నింగ్ కానీ ఇంకోటి ప్రతిదీ కూడా చాలా అందంగా అయితే డైరెక్టర్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఓవరాల్ గా సినిమా అయితే ప్రతి ప్రేక్షకుడికి ప్రతి అభిమానికి ప్రతి హీరో అభిమానికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఇక లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కానీ తన పడ్డ కష్టానికి ఈ రోజు న్యాయం జరిగింది అనేదానికి బుచ్చి ఒక నిదర్శనంగా రామ్ చరణ్ గారు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అంటే 1 మెన్ షో అయిపోయింది. కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వరకు ఇవ్వచ్చు సినిమాకి. థ్యాంక్ యూ.